ఎలా ఉన్నారు? గుడ్ ఈవెనింగ్ స్టూడెంట్స్. ఎలా ఉన్నారు అందరూ? ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా మనకి లాస్ట్ వీకు. ఎలా రాసారు అందరూ? బాగా రాసారా? ఓకే. సో, మనం ఎప్పట్లానే మన క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాము. ఇవాళ ఏం చేద్దామంటే ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం. ఏంటా విషయం? చూద్దామా ఏంటన్నది? నేను మీకొకటి చూపిస్తాను. వెంటనే మీకు క్లారిటీ వస్తుంది. ఏంటి మేడం దేని గురించి మాట్లాడుతున్నారని. ఓకే. కనిపిస్తుందా మీ అందరికీ? వైట్ రోడ్ లైన్స్, మీనింగ్స్ అండ్ యూజెస్. మనం ఏం చేస్తాం? మార్నింగ్ చక్కగా లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా టిఫిన్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని మనము స్కూల్‌కెళ్తాము. స్కూల్‌కి ఎలా వెళ్తాం మనము? ఎయిదర్ వెహికల్. ఏదైనా వెహికల్ మీద గానీ, లేదు అంటే నడుచుకుంటూ గానీ వెళ్తాము. ఎక్కడ జరుగుతాయి ఈ 2 అంటే రోడ్డు మీదే కదా! వైట్ రోడ్ లైన్స్. రోడ్డు మీద ఉండేటువంటి తెల్ల గీతలు. అలాగే అసలు ఎందుకవి వాటి వల్ల ఉపయోగం ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి. రోడ్ మార్కింగ్స్ గైడ్ ట్రాఫిక్ అండ్ ఎన్ష్యూర్ సేఫ్టీ. ఎందుకలా గీతలుంటాయి అంటే గనక మనకి గైడ్ చేయడం కోసం. అంటే ఇక్కడ ట్రాఫిక్ ఉంది పలానా చోట, ఇటు నుంచి వెళ్ళొచ్చు. మనల్ని గైడ్ చేసి సేఫ్టీగా ఉంచడం కోసం రోడ్ల మీద తెల్ల గీతలనేవి ఉంటాయి. మనం ఈరోజు ఏం నేర్చుకుందామంటే టైప్స్ ఆఫ్ వైట్ లైన్స్. వైట్ లైన్స్‌లో చాలా రకాలున్నాయి. వాటి యొక్క అర్థాలేంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ చూడండి. బ్రోకెన్ వైట్ లైన్. అసలు దీని మీనింగ్ ఏంటో చూద్దాం. యూ కెన్ చేంజ్ లేన్స్ ఆర్ ఓవర్‌టేక్ ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా మీకు? బ్రోకెన్ అంటే ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి తెల్ల గీతలు. దాని అర్థం ఏంటి అంటే ఇటుపక్క ఉన్న వెహికల్స్ అటుపక్కకి సేఫ్ అయితే వెళ్ళొచ్చంట. ఓవర్‌టేక్ చేసి ఒకవైపు ఉన్న వెహికల్స్ ఇంకొక వైపుకి వెళ్ళొచ్చంట. మనం ఎక్కడ చూస్తాము అంటే ట్రాఫిక్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఒకటే డైరెక్షన్‌లో ట్రాఫిక్ ఉన్నప్పుడు అక్కడ మనం ఈ బ్రోకెన్ వైట్ లైన్స్ చూస్తాము. నెక్స్ట్ వన్ సాలిడ్ వైట్ లైన్. ఇదెక్కడ గమనిస్తాము అంటే ఫస్ట్ డు నాట్ క్రాస్ ద లైన్. ఇక్కడ చూసారు కదా! ఆ లైన్‌ని మనము క్రాస్ చేయకూడదు. అంటే ఒకదాని వైపుకి ఇంకొక వైపుకు వెళ్ళకూడదు. ఎక్కడున్నామో అక్కడే ఉండాలి. స్టే ఇన్ యువర్ లేన్. నెక్స్ట్ ఎక్కడ చూస్తాము? ఎడ్జ్ ఆఫ్ ద రోడ్. రోడ్ ఎడ్జెస్‌లో చూస్తాం ఇది. అలాగే పెడెస్ట్రియన్ క్రాసింగ్స్ నడుస్తారు కదా! అక్కడ ఇంటర్సెక్షన్స్ మధ్యలో మనము ఈ సాలిడ్ వైట్ లైన్ చూస్తాము. దీన్ని క్రాస్ చేయకూడదు. ఒక పక్క ఉన్నవాళ్ళు ఇంకొక పక్కకి వెళ్ళకూడదు. నెక్స్ట్ డబుల్ సాలిడ్ వైట్ లైన్. చూసారా మనకి ఇక్కడ పిక్చర్ కనిపిస్తోంది కదా! డబుల్‌గా ఉన్నాయి వైట్ లైన్స్. అవేంటి? నో క్రాసింగ్ అలౌడ్ ఫర్ వెహికల్స్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్. 2 డైరెక్షన్స్‌లో కూడా వెహికల్స్ క్రాస్ చేయకూడదంట. మనం ఎక్కడెక్కడ చూస్తామంటే డేంజరస్ కర్వ్స్ నియర్ హిల్స్, బిఫోర్ టనెల్స్. ఎక్కడ చూస్తామంటే ముఖ్యంగా హిల్ స్టేషన్స్ అంటాం కదా! పర్వతాలు అని. అలా ఆ దగ్గరలో డేంజరస్ ప్లేసెస్‌లో ఇలాంటి డబుల్ సాలిడ్ వైట్ లైన్స్‌ని మనం చూస్తాము. నెక్స్ట్ వన్ సాలిడ్ ప్లస్ బ్రోకెన్ వైట్ లైన్. ఏంటి ఇక్కడ పిక్చర్ గమనిస్తున్నారా మీరు? సాలిడ్ ప్లస్ బ్రోకెన్ వైట్ లైన్. చూసారా? ఒకటేమో సాలిడ్‌గా ఉంది. ఇంకొకటి బ్రోకెన్ అయ్యి ఉంది. ఇవెక్కడ చూస్తామంట? వెహికల్స్ ఆన్ ద బ్రోకెన్ లైన్ సైడ్ కెన్ ఓవర్‌టేక్. ఎక్కడైతే వైట్ లైన్ మనకి బ్రోకెన్ అయ్యిందో అటు సైడ్ నుంచి సేఫ్ అయితే ఓవర్‌టేక్ చేయొచ్చంట అవతల పక్కకి. ఏదైతే సాలిడ్ లైన్ ఉందో ఇటు నుంచి వెహికల్స్ ఇవతల పక్కకి రాకూడదంట. ఇవి ఎక్కువగా మనము హైవేస్ దగ్గర చూస్తూ ఉంటాము. సాలిడ్ ప్లస్ బ్రోకెన్ లైన్స్. నెక్స్ట్ వన్ చూడండి. వైట్ స్టాప్ లైన్. నెక్స్ట్ వన్ ఏంటి మనకి? వైట్ స్టాప్ లైన్. ఇది ఏం చేస్తుంది అంటే ముఖ్యంగా మనకి ఇండికేట్స్ వేర్ వెహికల్స్ మస్ట్ స్టాప్ ఎట్ సిగ్నల్స్. సిగ్నల్ పడుతుంది కదా మనకి. ఆ సిగ్నల్ పడే చోట అలాగే నడుస్తారు కదా విడిగా పాదాచారులు అంటారు కదా! వాళ్ళు నడిచేందుకు ఈ వైట్ స్టాప్ లైన్స్ అనేవి ఇండికేట్ చేస్తాయి. సో కంప్లీట్‌గా చూడండి ఒకసారి. మనము రోడ్డు మీద తెల్ల గీతలు చూస్తున్నాం కదా! ఫస్ట్‌దేమో బ్రోకెన్ అయ్యి ఉంటుంది. దాని అర్థం ఏంటి? సేఫ్ అయితే ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి వెళ్ళవచ్చు. ఎక్కడ చూస్తాం అది? సిటీ రోడ్స్‌లో.
నెక్స్ట్ సాలిడ్ లైన్ ఎక్కడ చూస్తాము? మనము పెడస్ట్రియన్ క్రాసింగ్స్ నడుస్తూ ఉంటాం కదా మనము రోడ్ల మీద, ఆ తిరిగేటప్పుడు క్రాసింగ్ దగ్గర ఇది చూస్తాము. స్టే ఇన్ లేన్ అంటే ఉన్న చోటే ఉండాలి, ఆ లేన్ దాటకూడదు. నెక్స్ట్ డబల్ సాలిడ్, అసలు ఇది క్రాసే చేయకూడదు. అటుపక్క వాళ్ళు కానీ ఇటుపక్క వాళ్ళు కానీ ఒకవైపుకి ఇంకొక వైపుకి మార్చుకోకూడదు. ఎక్కడ చూస్తామంటే హిల్స్ దగ్గర, డేంజరస్ ప్లేసెస్ దగ్గర ఈ డబల్ సాలిడ్ లైన్స్ అనేవి మనం గమనించవచ్చు. నెక్స్ట్ సాలిడ్ ప్లస్ బ్రోకెన్ లైన్ ఏం చెప్పుకున్నాము? ఎక్కడైతే బ్రోకెన్ అయి ఉంటుందో అటువైపు నుంచి ఇంకొక వైపుగా సేఫ్ అయితే వెళ్ళొచ్చు. బ్రోకెన్ సాలిడ్ లైన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని క్రాస్ చేయలేము. ఎగ్జాంపుల్ హైవేస్ అని ఇచ్చారు. మొత్తానికి మనకి ఈ వైట్ రోడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే, రోడ్డు మీద మనం తెల్ల గీతలు ఎందుకు అనుకుంటాము, అవునా? ఇప్పుడు దాన్ని బట్టి ఏమర్థమైంది మనకి? ఒక్కొక్క గీతలు మనకి ఏం సూచిస్తున్నాయి, ఎలా వెళ్ళాలి, ఎవరెవరు ఎటువైపు నుంచి వెళ్ళాలి వెహికల్స్ అన్నది చెప్తున్నాయి. కాబట్టి మనం రోడ్డు మీద నడిచేటప్పుడే కానీ లేకపోతే వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండి ట్రావెలింగ్ చేయడం అనేది మంచిది. ఓకేనా స్టూడెంట్స్? ఇది మన ఈరోజు టాపిక్. ఇప్పుడు మన క్లాస్లో స్టార్ట్ అయిపోదాం. ఏంటి మన క్లాసు? ఎవరికైనా ఐడియా వచ్చిందా? అసలు మన లెసన్ మనం స్టార్ట్ చేసుకుందాం. మన లెసన్ పేరు ఏంటి? చక్కగా ఉంది చూడండి, కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. అంటే ఏంటి? మనం తినే ఆహారంలో ఏమేం కాంపోనెంట్స్ ఉంటున్నాయి. ఓకేనా? మన టాపిక్ ఏంటి? కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఇది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం చిన్న క్లాసెస్ లో చదువుకున్నాం. ఇంతకు ముందు క్లాసెస్ లో ఏమని చదువుకున్నాం మనం చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటాం, అవునా? మార్నింగ్ లేచినప్పటి నుంచి మనము చక్కగా మార్నింగ్ టిఫిన్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ చేస్తాం, అవునా? ఇలా మనము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఫుడ్ ఐటమ్స్ తింటున్నాము. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి అంటే, ఈ ఫుడ్ ఐటమ్స్ లో మనం ఏం చేస్తున్నాము? మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం తింటున్నాము, అవునా? ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి మన బాడీకి ఎలా హెల్ప్ చేస్తాయి అన్నది తెలుసుకుందాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మనము ఈట్ చేస్తున్నాము. దీనికోసం నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటా స్టోరీ అంటే గనక, ఒక కింగ్డమ్. ఏంటి ఆ కింగ్డమ్ పేరు అంటే గనక బాడీ ల్యాండ్. ఒక కింగ్డమ్ ఉంది, ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరు ఏంటి అంటే గనక బాడీ ల్యాండ్. ఈ రాజ్యంలో ఎవరు మనకి రాజు అంటే గనక కింగ్ స్టమక్. కింగ్ ఎవరు మనకి? స్టమక్. అంతే కదా? మనం ఏ ఫుడ్ ఐటమ్ తిన్నా సరే ఎక్కడికి వస్తుంది? స్టమక్ లోకే కదా మనకు వచ్చేది. కాబట్టి కింగ్ ఎవరు? ఈ బాడీ ల్యాండ్ అన్న కింగ్డమ్ లో స్టమక్ అనేది కింగ్. ఇప్పుడు ఏం చేస్తుంది స్టమక్? దానికి ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గనక ఒక స్పెషల్ హెల్పర్స్ నుంచి వస్తుంది. ఎవరా హెల్పర్స్ అంటే గనక న్యూట్రియంట్స్. న్యూట్రియంట్స్ అనేవి హెల్పర్స్. అసలు ఏంటి న్యూట్రియంట్స్ అంటే గనక పోషకాలు. మనం తినే ఆహారంలో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఏంటా న్యూట్రియంట్స్ అంటే గనక ఫస్ట్ వన్, ఆ న్యూట్రియంట్ ఏంటి? కార్బోహైడ్రేట్స్. ఫస్ట్ వన్ ఏంటి మనకి న్యూట్రియంట్? కార్బోహైడ్రేట్స్. ఇవి ఏం చేస్తాయి అంటే మన బాడీకి ఎనర్జీ అనేవి ఇస్తాయి. మన బాడీకి ఏం చేస్తాయి? ఇవి ఎనర్జీ అనేవి ఇస్తాయి. ఈ కార్బోహైడ్రేట్స్ ని ఏం పేరు పెట్టుకుందాము? ఎనర్జీ సోల్జర్స్. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ ఏం పెట్టుకుందాము? ఎనర్జీ సోల్జర్స్ అని పేరు పెట్టుకుందాము. ఈ కార్బోహైడ్రేట్స్ మనకి తినే ఫుడ్ లో ఉంటాయి అని చెప్పాను. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం తినే ఫుడ్ లో ఉంటే మనకి ఎలా తెలుస్తుంది కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని అంటే? వాటి కోసం మనకి ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే మెయిన్ గా ఈ కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ నుంచి, అలాగే షుగర్, ఈ రెండు కాంపౌండ్స్ ఉంటే
వాటిల్లో కంపల్సరీగా కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. ఇవి మన బాడీకి ఏం చేస్తున్నాయని చెప్పుకున్నాము, ఎనర్జీ ఇస్తున్నాయి. మనం నడవడానికి కానీ పరిగెత్తడానికి కానీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. అవునా? అలాగే నెక్స్ట్ వన్ చూడండి, న్యూట్రియంట్స్ లో ప్రోటీన్స్. నెక్స్ట్ వన్ ఏంటి మనకి, ప్రోటీన్స్. అసలు ఏంటి ప్రోటీన్స్ అంటే గనక ఇవి బిల్డర్స్. అంటే ఏంటి, మన బాడీని బిల్డ్ చేయడానికి సహాయపడతాయి. ద బిల్డర్స్. ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయి అంటే, మనం తీసుకునే ఫుడ్ లో ఈ ప్రోటీన్స్ ఉంటే మన బాడీ మొత్తాన్ని మంచిగా బిల్డ్ చేస్తాయి. మన బోన్స్ ని కానీ అంతా మంచిగా బిల్డ్ చేస్తాయి. వీటికి కొన్ని రకాల టెస్ట్లు ఉన్నాయి, టైప్స్. అవేంటో మనము చెప్పుకుందాము. సో సెకండ్ వన్ ఏంటి, ప్రోటీన్స్. బాడీ బిల్డర్స్ అని చెప్పుకోవచ్చు. మన మజిల్స్ ని కానీ వాటిని ఏం చేస్తాయి, చక్కగా గట్టిగా అయ్యేలా చూస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే ఫ్యాట్స్. అందరికీ తెలుసు కదా మనకి, కొవ్వు పదార్థాలు. థర్డ్ వన్ ఏంటి మనకి, ఫ్యాట్స్. ఈ కొవ్వు పదార్థాలని మనకి ఏం చేస్తాయి అంటే ద ఎనర్జీ బ్యాంక్ అని చెప్తారు. సో ఈ ఫ్యాట్స్ ఏంటి మనకి, ఎనర్జీ బ్యాంక్ అంటారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మేడం ఓకే ఫుడ్ ఐటమ్స్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయి అంటున్నారు. ఓకే, మరి ఈ మూడుని మనం ఎలా గుర్తించవచ్చు? ఈ ఫుడ్ ఐటమ్స్ లో ఈ న్యూట్రియంట్స్ ఉన్నాయని ఎలా గుర్తిస్తాము అంటే, వాటికి కొన్ని రకాల టెస్ట్లు ఉన్నాయి. ఏంటా టెస్ట్లు అంటే గనక, ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ కి స్టార్చ్ టెస్ట్ అంటారు. స్టార్చ్ అంటే మనము జిగురులా అంటారు కదా, జిగురు అంటారు కదా, స్టార్చ్. ఆ టెస్ట్ చేసి కార్బోహైడ్రేట్స్ మన ఫుడ్ లో ఉందో లేదో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ కూడా మనము ఒక టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్ ఏంటి అంటే కనుక బైరూట్ టెస్ట్ అంటారు. అలాగే ఫ్యాట్స్ కూడా ఒక టెస్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మూడు న్యూట్రియంట్స్ యొక్క టెస్ట్ చేద్దాం. అసలు మనం తినే ఫుడ్ లో ఎంత వరకు కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఉంటున్నాయో చెక్ చేసుకుందాం. వీటి ఎగ్జాంపుల్స్ మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కార్బోహైడ్రేట్స్ మెయిన్ గా మనకి రైస్, మనం ఫుడ్ తింటాం కదా, ఆ రైస్ లో మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. రైస్. ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే గనక ఎగ్స్, మనం తింటాం కదా ఎగ్స్, అందరము గుడ్లు, ఎగ్స్ నుంచి. ఫ్యాట్స్ అందరికీ తెలుసు, బటర్ అండ్ ఆయిల్, వెన్న అలాగే నూనె అంటాం కదా, ఆ బటర్ అండ్ ఆయిల్ నుంచి ఈ ఫ్యాట్స్ అనేవి మన శరీరానికి చేరుతాయి. మనం ఫుడ్ తింటున్నాము అంటే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, అందులో కంపల్సరీగా ఏదో ఒక పప్పు ధాన్యాలు అనేవి ఉంటాయి. పప్పు అను సాంబార్ అను ఉంటాయి కదా, వాటిలో కంపల్సరీగా మనం ఏం చేస్తాము, పప్పు దినుసులు అనేవి వాడతాము. అవి కూడా మనకి ఏంటి అంటే గనక న్యూట్రియంట్ కాంపౌండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మన ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో లేదో టెస్ట్ చేసుకుందాం. అది ఎలా చేద్దాము చూడండి ఒకసారి. కార్బోహైడ్రేట్స్, ఓకే చూడండి, అందరికీ స్క్రీన్ కనిపిస్తోంది కదా. డిటెక్షన్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ఫుడ్ శాంపిల్స్ అంటే ఏంటి, ఇక్కడ ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో లేదో తెలియజేయడానికి స్టార్చ్ ని టెస్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేస్తున్నారు, ఇక్కడ అయోడిన్ సొల్యూషన్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు, ఒక అయోడిన్ సొల్యూషన్ తీసుకున్నాము. అలాగే మనకి ఇక్కడ కొన్ని ఫుడ్ కాంపోనెంట్స్, ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారు చూసారా, క్యారెట్, వీట్, యాపిల్, ఎగ్స్ అని కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే క్యారెట్ ని తీసుకున్నా. ఎలా తీసుకున్నాను ఆ క్యారెట్ ని, కొంచెం మెత్తగా జ్యూస్ చేసి ఒక చిన్న టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ అయోడిన్ సొల్యూషన్ ఒక 2-3 డ్రాప్స్ వేసాను. చూడండి వేసాను, ఓకే. మీకు ఏమన్నా కలర్ చేంజ్ కనిపించిందా స్టూడెంట్స్? చెప్పండి, మీకు ఏమన్నా కలర్ చేంజ్ కనిపించిందా? సో కలర్ చేంజ్ కనిపించిందా లేదా క్యారెట్స్ లో? నెక్స్ట్ వీట్ చెక్ చేద్దాం. వీట్ తీసుకున్నాము, కొన్ని గోధుమలు. దాన్ని ఏం చేశాను, అగైన్ డ్రాపర్ తో అయోడిన్ సొల్యూషన్ వేశాను. చూసారా, ఇక్కడ మీరు ఒకటి గమనించారు,
ఏంటది? ఆ వీట్ కాస్త మనకి ఎలా మారింది? ఏ రంగులోకి మారింది? బ్లూ బ్లాక్ కలర్ లోకి మారింది. ఎలా మారింది? బ్లూ బ్లాక్. అంటే మనం తినే ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని ఎలా తెలిసింది? ఆ కాంపౌండ్ మీద అయోడిన్ సొల్యూషన్ తో టెస్ట్ చేసినప్పుడు అది బ్లూ బ్లాక్ కలర్ లోకి మారింది. దీని అర్థం ఆ ఫుడ్ లో స్టార్చ్ ఉంది అని. ఇక్కడ చూడండి, వీటికి స్టార్చ్ ఉందా లేదా? చూడండి, వీటిలో స్టార్చ్ ప్రెసెంట్ అయ్యి ఉంది. అలాగే క్యారెట్ లో చూసారు కదా, కలర్ చేంజ్ అవ్వలేదు కాబట్టి క్యారెట్ లో మనకి స్టార్చ్ అనేది లేదు. నెక్స్ట్ యాపిల్ తీసుకుందాం. యాపిల్ తీసుకున్నాను. యాపిల్ తీసుకుని దాన్ని కూడా మనకి ఎలా తీసుకున్నానంటే చక్కగా ఒక ఎక్స్ట్రాక్ట్ చేసి లిక్విడ్ ఫామ్ లో తీసుకున్నాను. అగైన్ ఏం చేశాను? అయోడిన్ సొల్యూషన్ వేశాను. కలర్ ఏమన్నా చేంజ్ అయిందా? మనకి అవ్వలేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? మనకి ఈ యాపిల్ అనే దాంట్లో మనకి స్టార్చ్ అనేది లేదు, అంటే కార్బోహైడ్రేట్స్ ప్రెసెంట్ అవ్వలేదు అని తెలిసింది. నెక్స్ట్ ఎగ్ తీసుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దాము? ఎగ్ తీసుకుందాం. చూడండి, ఎగ్ వైట్ తీసుకున్నారు. అగైన్ దాంట్లో ఈ అయోడిన్ సొల్యూషన్ వేసాము. మనకేమన్నా కలర్ చేంజ్ అయిందా? అవ్వలేదు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎగ్స్ లో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ టమాటో. టమాటోను కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని తీసుకున్నాను. దీంట్లో ఏం చేస్తున్నా నేను? డ్రాపర్ సహాయంతో అయోడిన్ సొల్యూషన్ వేశాను. గమనించారా ఏమైనా కలర్ చేంజ్? సో లేదు. అంటే టమాటో కూడా మనకేంటి? కార్బోహైడ్రేట్ కాదు. నెక్స్ట్ ఓట్స్. ఓట్స్ తీసుకున్నాము. అగైన్ సేమ్. ఏమైంది? కలర్ చేంజ్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ మనకి కలర్ చేంజ్ అయింది అంటే ఇది స్టార్చ్ అనేది ప్రెసెంట్ అయి ఉంది, అంటే దానిలో కంపల్సరీగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. చూసారా? నెక్స్ట్ వన్ పొటాటో. బంగాళదుంప తీసుకున్నాను సేమ్. దాన్ని తీసుకుని ఏం చేశాను? చక్కగా మళ్ళీ ఈ డ్రాపర్ సహాయంతో కొన్ని చుక్కలు వేశాను అయోడిన్ సొల్యూషన్ ని. వెంటనే కలర్ ఎలా మారింది? బ్లూ బ్లాక్ కలర్ లోకి మారింది. గమనించారా? అంటే ఇందులో స్టార్చ్ అనేది ఉంది, అలాగే కార్బోహైడ్రేట్స్. లాస్ట్ వన్ బ్రెడ్. సేమ్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ పీస్ మీద అయోడిన్ సొల్యూషన్ వేశాను. ఏమైంది? వేసిన వెంటనే చక్కగా అది బ్లూ బ్లాక్ కలర్ లోకి మారింది. చూసారా స్టూడెంట్స్? ఇప్పుడు మనం ఎన్ని ఐటమ్స్ టోటల్ గా ఇక్కడ టెస్ట్ చేసుకున్నాం చూడండి. క్యారెట్స్, వీట్, ఆపిల్, ఎగ్, టమాటో, ఓట్స్, పొటాటో, బ్రెడ్. ఇన్ని ఐటమ్స్ లో మనకి ఎన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి చూడండి. వీట్ అంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ ఓట్స్, పొటాటో, బ్రెడ్, అలాగే రైస్ కూడా. సో చూసారా, కార్బోహైడ్రేట్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసాయి. రైస్, పొటాటో, ఓట్స్, వీట్, అలాగే బ్రెడ్. ఈ 5 ఎగ్జాంపుల్స్ కూడా మనకి కార్బోహైడ్రేట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ని టెస్ట్ చేసుకున్నాము. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? మనము ప్రోటీన్స్, ఫ్యాట్స్ ని టెస్ట్ చేసుకుందాం. ఓకేనా? ప్రోటీన్స్. దానికోసం మనకి ఏమేం కావాలి అంటే గనక ఎగ్ అల్బుమిన్ తీసుకున్నారు. అంటే ఎగ్ నుంచి వస్తుంది కదా, ఆ లిక్విడ్ ని తీసుకున్నారు. దీనికి టెస్ట్ ఏం చేస్తారు అంటే బైరూట్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ లో ఏమేం కావాలంటే గనక మనకి CuSO4 కాపర్ సల్ఫేట్ కావాలి, అలాగే కాస్టిక్ సోడా. ఇవన్నీ కూడా మనకి లాబొరేటరీస్ లో దొరుకుతాయి. సో కాబట్టి లాబొరేటరీలో చేసేటప్పుడు కంపల్సరీగా టీచర్స్ హెల్ప్ తీసుకుని చేయండి. ఎవరు ఓన్ గా అయితే చేయకూడదు. ఇక్కడ చూడండి, మనము ఈ కాపర్ సల్ఫేటు, NaOH రెండు తీసుకున్నాము. ఈ రెండు కూడా ఈ టెస్ట్ చేయడానికి సహాయపడతాయి. దేనికోసం?
ఫర్ ద ప్రోటీన్స్ అంటే ఇప్పుడు ఎగ్ టెస్ట్ చేస్తున్నాను, దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయా లేవా అన్నది చూద్దాం. చూడండి, NaOH తీసా, ఫస్ట్ చక్కగా ఏం చేశాను, కొన్ని డ్రాప్స్ వేసా, తర్వాత కాపర్ సల్ఫేట్ కూడా వేసాను. కలర్ ఏమైంది, మనకి చేంజ్ అయిందా? ఏ వైలెట్ కలర్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ కి ఏ కలర్ అంటే మనకి వైలెట్ కలర్ ని ఇండికేట్ చేస్తుందంట. సో బ్లూ బ్లాక్ ఏమో కార్బోహైడ్రేట్స్ కి, ప్రోటీన్స్ కి వచ్చేసరికి వైలెట్ కలర్. అంటే ఎగ్ అనేది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రోటీన్స్ అని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఇది చూసాం కదా, నెక్స్ట్ వన్. అలాగే ఫ్యాట్స్ కి టెస్ట్ చేసుకుందాం. ఆ ఫ్యాట్స్ టెస్ట్ ఈజీగా చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక పీనట్ ఇచ్చారు. పీనట్స్ అంటారు కదా మనకి, వేరుశనగ గుళ్ళు కానీ పీనట్స్ అలా ఉన్నాయి కదా మనకి. ఆ పీనట్ తీసుకుని చక్కగా దాన్ని ఏం చేశారంటే మెత్తగా స్మాష్ చేశారు. మెత్తగా పౌడర్ చేసి దాంట్లో మన వేలు డిప్ చేసి ఆ వేలు తీసుకొచ్చి పేపర్ మీద పెట్టారు. నీట్గా ఉన్న వైట్ పేపర్ మీద. మీకు ఏమైంది, వెంటనే ఆ వైట్ పేపర్ మీద ఒక స్పాట్ లాగా ఫామ్ అయింది. అంటే దాని అర్థం ఈ పీనట్ అనేది ఒక ఫ్యాట్ కంటెంట్. మనకి ఎలా ఫామ్ అయింది, ఒక ఆయిలీ స్పాట్ లాగా కనిపించింది వైట్ పేపర్ మీద. కాబట్టి ఈ ఫ్యాట్ కంటెంట్ ని మనము ఇలా టెస్ట్ చేసుకున్నాము. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ ఏంటివి, ఎనర్జీ సోల్జర్స్, అంటే ఏం చేస్తాయి, బాడీకి ఎనర్జీని ఇస్తాయి. ప్రోటీన్స్ బాడీ బిల్డర్స్, మన బాడీ మొత్తం నీట్ గా బిల్డ్ అవ్వడానికి సహాయపడతాయి. థర్డ్ వన్ ఫ్యాట్స్, మన బాడీకి కార్బోహైడ్రేట్స్ రెస్ట్ లో అది కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఫ్యాట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఈ మూడు ఫైండ్ అవుట్ చేయడానికి 3 టెస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ ఏంటి అంటే స్టార్చ్. అంటే ఈ కార్బోహైడ్రేట్స్ లో స్టార్చ్ అనే పదార్థం ఉందా లేదా అన్నది టెస్ట్ చేసుకున్నాము. దానికోసం ఏం చేసాము, అయోడిన్ సొల్యూషన్ ఉపయోగించి టెస్ట్ చేసుకున్నాము. ఎప్పుడైతే బ్లూ బ్లాక్ కలర్ లోకి మారిందో అందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ప్రోటీన్స్ కోసం బైరూట్ టెస్ట్ చేశాము. వైలెట్ కలర్ లోకి చేంజ్ అయింది ఎగ్, దాని లిక్విడ్ కాస్త, దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి. థర్డ్ వన్ ఫైనల్ గా ఫ్యాట్స్, ఆయిల్ స్పాట్ అనేది ఫామ్ అయింది. సో ఈ 3 ఏంటి అంటే కనుక ఈ కింగ్డమ్ లో ఈ 3 న్యూట్రియంట్స్ గా సహాయం చేశాయి. అవునా? మనకి ఇంకా ఒక 2 న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఏంటి ఆ న్యూట్రియంట్స్ అన్నది కూడా మనము తెలుసుకుందాం. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు ఈ కింగ్డమ్ లో మొత్తం మనకి చక్కగా స్టమక్ ఏమో రాజు, ఈ 3 న్యూట్రియంట్స్ గా ఉన్నాయి. మనకి ఓవరాల్ గా 5 న్యూట్రియంట్స్. మనకి ఎన్ని న్యూట్రియంట్స్ ఓవరాల్ గా అనుకుంటే మొత్తం 5 న్యూట్రియంట్స్ ఉన్నాయి బాడీకి. అందులో ఆల్రెడీ మనం 3 తెలుసుకున్నాం ఇప్పుడు. అవునా? ఆల్రెడీ 3 చూసుకున్నాము. ఏంటా 3? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ గురించి మనము తెలుసుకున్నాము. ఇంకా దేని గురించి మనం తెలుసుకోవాలి అంటే గనక మిగిలిన 2 న్యూట్రియంట్స్ గురించి. ఏంటి ఆ 2 న్యూట్రియంట్స్ అంటే గనక విటమిన్స్ అండ్ మినరల్స్. ఇంకేంటి ఆ 2? విటమిన్స్ అండ్ ఫైనల్ వన్ ఏంటి, మినరల్స్. మన బాడీకి కావలసినటువంటి ఈ న్యూట్రియంట్స్, ఇవి మొత్తం 5 న్యూట్రియంట్స్. మనకి వాటర్ కూడా ఇంపార్టెంటే కాబట్టి 6 అని కూడా చెప్తారు. మనం ఏ ఫుడ్ తీసుకున్నా అది స్టమక్ లోకే వెళ్తుంది. అవునా? అలాగే ఈ వాటర్ సహాయంతోనే కదా మనకి ఫుడ్ కానీ ఏదైనా మనం యూజ్ చేస్తున్నాము. కాబట్టి వాటర్ కూడా వన్ ఆఫ్ ద న్యూట్రియంట్ అని చెప్తారు. ఇప్పుడు దాకా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ విటమిన్స్ గురించి చూద్దాము. అసలు ఏంటి విటమిన్స్, ఎక్కడ దొరుకుతాయి అంటే కనుక మనం తినే ఫుడ్ లో కంపల్సరీగా అన్ని ఉండాలని లేదు. ఏదైనా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అలా ఉంటాయి. అలాగే ఈ విటమిన్స్ మనకి
ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా లభిస్తాయో చూసుకుందాం. ఇప్పుడు విటమిన్స్ మీరు వినే ఉంటారు. ఈ విటమిన్స్ అన్న పదము మనం ఏం చేస్తుందంటే గనక మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? మన బాడీని డిసీజెస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో విటమిన్స్ ప్రొటెక్ట్ అవర్ బాడీ. అలాగే దీనికి మనం ఇచ్చుకునే పేరు ద మ్యాజికల్ డాక్టర్స్. ఇందాక చెప్పాను కదా, 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇది ఫైనల్ వన్, మ్యాజికల్ డాక్టర్స్. ఈ మ్యాజికల్ డాక్టర్స్ ఏం చేస్తాయి అంటే ఈ విటమిన్స్ మన బాడీకి క్యూర్ అయ్యేలా చేస్తాయి. డిసీజెస్ నుంచి మనకి క్యూర్ అయ్యేలా చేస్తాయి. ఏంటి అవి అంటే గనక మనకి విటమిన్స్, చాలా విటమిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి అండ్ విటమిన్ కే అని చెప్తారు. ఏంటి మేడం ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే గనక ఈ విటమిన్స్ అన్ని కూడా మనకి ఫ్రూట్స్ నుంచి అలాగే వెజిటేబుల్స్ నుంచి కూడా వస్తాయి. ఓకేనా? విటమిన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి మన బాడీకి? అవి మ్యాజికల్ డాక్టర్స్ గా పనిచేస్తున్నాయి. అండ్ వాటిలో ఏంటి? విటమిన్ ఏ, బి, సి అలాగే విటమిన్ ఈ అండ్ కే అని కూడా చెప్పుకుంటున్నాను. ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కాంపోనెంట్స్ నుంచి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ ఉంది, మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గనక పపాయ, క్యారెట్ అలాగే మ్యాంగో ఇలాంటి వాటి నుంచి విటమిన్ ఏ అనేది వస్తుంది. అంటే ఫ్రూట్స్ నుంచి కానీ లీఫీ వెజిటేబుల్స్ నుంచి కానీ వస్తుంది. అలాగే విటమిన్ బి వచ్చేసరికి రైస్, వీట్ అంటే గోధుమలు అంటాం కదా, గోధుమలు, బియ్యము అలాంటి వాటి నుంచి విటమిన్ బి వస్తుంది. మనందరికీ తెలుసు విటమిన్ సి దేని నుంచి వస్తుంది? సిట్రస్ ఫ్రూట్స్, లెమన్, ఆరెంజెస్ పుల్లటి ఉంటాయి కదా మనకి, సిట్రస్ ఫ్రూట్స్ నుంచి. అలాగే విటమిన్ డి వచ్చేసరికి మనకి సన్లైట్. ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సన్లైట్ నుంచి ఈ యొక్క విటమిన్ బి అనేది మన బాడీకి చేరుకుంటుంది. సో విటమిన్స్ అంటే ఎవరు? ద మ్యాజికల్ డాక్టర్స్. అంటే ఏంటంటే ఇవేం చేస్తాయంటే మన బాడీ మొత్తాన్ని ఇమ్యూన్ సిస్టమ్ లో ఉంచుతాయి. ఏమన్నా మనకి డిసీజెస్ కానీ అవి వచ్చినప్పుడు వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఈ విటమిన్స్ అనేవి మ్యాజికల్ డాక్టర్స్, ప్రొటెక్ట్ అగైనెస్ట్ ఫ్రమ్ ద డిసీజెస్ నుంచి కాపాడతాయి అని చెప్తున్నాము. వీటిలో టైప్స్ ఏంటి? విటమిన్ ఏబిసి అవి చెప్పుకున్నాం కదా. అలాగే వీటిలో ఇంకా చెప్పుకోవాలి అంటే గనక ఈ విటమిన్స్ మెయిన్ గా ఇవి మనకి జరుగుతాయి. ఈ విటమిన్ డి కూడా చెప్పుకున్నాము. అలాగే విటమిన్ కే, ఇవి మన బాడీ మొత్తాన్ని చక్కగా డిసీజెస్ నుంచి కాపాడుతున్నాయి. ఏం చేస్తున్నాయి? డిసీజెస్ కి అగైనెస్ట్ గా మన బాడీలో విటమిన్స్ సహాయపడుతున్నాయి. అలాగే ఫైనల్ వన్ ఏంటి అంటే మినరల్స్. ఏంటి మినరల్స్ అంటే గనక మన బాడీని మినరల్స్, అసలు ఏంటి మినరల్స్ అంటే ఖనిజాలు అంటాం కదా, అసలు ఏంటి మినరల్స్ అంటే గనక సైలెంట్ ప్రొటెక్టర్స్. ఏంటి అసలు వీటి పేరు ఏం చెప్పాను? ద సైలెంట్ ప్రొటెక్టర్స్. అంటే సైలెంట్ గా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయంట. ఓకేనా? సైలెంట్ ప్రొటెక్టర్స్. ఇవి మన బాడీకి ఎలా హెల్ప్ అవుతాయి ఏంటో చూద్దాం. ఇప్పుడు మన టీత్ ఉంది, మనకి పళ్ళు ఉన్నాయి కదా, పళ్ళల్లో మనకి ఏం లేదని చెప్తూ ఉంటారు ఎక్కువగా? కాల్షియం. అలాగే మిల్క్ ఉంది, మిల్క్ లో మనకి ఏముంటుంది? మిల్క్ తాగితే మంచిది అని చెప్తారు. సో మిల్క్ లో కూడా మనకి ఏముంది? కాల్షియం అనేది ఉంది. అలాగే అయోడిన్. అలాగే ఏంటి మనకి? అయోడిన్. ఈ అయోడిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గనక మనకి కొన్ని టైప్స్ ఆఫ్ జింజర్, అల్లం అలాంటి వాటి నుంచి ఈ అయోడిన్ అనేది వస్తుంది. నెక్స్ట్ కాల్షియం, అయోడిన్. ఇంకా ఏమున్నాయి అంటే గనక ఐరన్. అంటే మన బాడీకి ఐరన్ అనేది చాలా అవసరం. మీరు ఎప్పుడైనా గమనించుంటారు, ఎవరికన్నా బ్లడ్ తక్కువైంది అంటే ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది అంటారు. అంటే ఏంటి? మనకి ఆ ఐరన్ బాడీలో రక్తం అనేది
తక్కువగా ఉంది అని అర్థం. ఐరన్ డెఫిషియన్సీ. ఇవి ఏం చేస్తాయంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కి హెల్ప్ చేస్తాయి. రెడ్ బ్లడ్ సెల్స్ బాడీలో కరెక్ట్ గా ఉండేలా చూసేది ఏంటి అంటే ఐరన్. ఇది మనకి ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే కనుక మెయిన్ గా స్పెనాచ్, పాలకూర, అలాగే మనము చెప్తాం కదా బెల్లం, ఓకే, జాగరి, చిక్కీస్ తింటాం కదా అందరం, అలా చిక్కీ, ఇంకా మనకి గోంగూర అంటాం కదా, ఇటువంటి లీఫీ వెజిటేబుల్స్ నుంచి మనకి బాడీకి ఐరన్ కంటెంట్ అనేది వస్తుంది. ఓకేనా? కాల్షియం, అయోడిన్, ఐరన్. ఇంకేమున్నాయి అంటే గనక మన బాడీకి జింక్, మెగ్నీషియం అని కూడా చెప్తున్నాము. ఈ యొక్క జింక్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో దెబ్బలు తగిలినప్పుడు ఆ వూండ్స్ ఉంటాయి కదా, ఫామ్ అయిన వూండ్స్ ని తగ్గిస్తాయి. హీల్ వూండ్స్, ఆ దెబ్బలు తగ్గడానికి మనం తినే ఫుడ్ లో ఉన్నటువంటి జింక్ కాంపౌండ్ ఏం చేస్తుంది, ఆ వూండ్ ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఓకేనా? విటమిన్స్ ఓకే, అర్థమైంది మనకి. మాజికల్ డాక్టర్స్ అని చెప్పారు. ఇవి విటమిన్స్ ఏ ఫ్రూట్ నుంచి ఏమొస్తాయి అన్నది చెప్పుకున్నాము. తర్వాత ఏంటి, మినరల్స్. ఇవి మనకి సైలెంట్ ప్రొటెక్టర్స్, అంటే చాలా సైలెంట్ గా మనకి బాడీలో ఉండి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. వాటిలో మెయిన్ గా చూసుకుంటే చూడండి, కాల్షియం, అయోడిన్, ఐరన్, అలాగే జింక్, మెగ్నీషియం. ఇవన్నీ కూడా ఖనిజాలు. మనం తినే ఆహారంలో బనానా ఉంది, అందులో మెగ్నీషియం ఉంటే మెగ్నీషియం ఉంటుంది తినండి అని చెప్తారు. బనానాస్ లో మనకి ఏముంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సో అందుకే మన పేరెంట్స్ కానీ మన పెద్దవాళ్ళు కానీ ఏం చెప్తారు, ఎక్కువగా ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ తింటే మన బాడీకి చాలా మంచిది అని చెప్తారు. అవునా? మనం ఫస్ట్ మూడిటి గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత విటమిన్స్ అంటే ఏంటి, మినరల్స్ అంటే ఏంటో చూసాం. విటమిన్స్, మినరల్స్. మనం తినే ఫుడ్ లో ఈ కాల్షియం, అయోడిన్ వీటిలో ఏది తక్కువైనా మనకి ఆ డిసీజ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిల్క్ సరిగ్గా తాగం. చాలా మందికి మిల్క్ ఇష్టం లేదు. అఫ్ కోర్స్ నాకు కూడా మిల్క్ ఇష్టం లేదు. కానీ అది తాగకపోతే ఏమవుతుంది, బాడీకి కాల్షియం అనేది రాదు. అలాగే జింజర్, అల్లంలో మనకి ఏముంటుంది, అయోడిన్ ఉంటుంది. ఆ అయోడిన్ మన బాడీకి రావాలి అంటే కంపల్సరీగా అల్లం అనేది తినాలి. అలాగే ఐరన్ కంటెంట్ ఉండేవి కంపల్సరీగా తీసుకుంటే బాడీలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. అవి ఎక్కడి నుంచి, స్పినాచ్ నుంచి, లీఫీ వెజిటేబుల్స్ నుంచి మనకి దొరుకుతాయి అని చెప్తారు. అలాగే ఎగ్స్ ఉంటాయి కదా మనకి, ఎగ్స్, మిల్క్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే మన బాడీ మొత్తాన్ని హెల్తీ అండ్ ఎనర్జెటిక్ గా ఉంచుతాయి. ఓకేనా? మనం మొత్తం ఈ 5 గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాము, దీని మీద ఒక చిన్న క్విజ్ ఆడదాం. ఓకేనా? ఇప్పుడు ఏమైంది చూడండి ఒకసారి, చక్కగా మనకి టోటల్ గా ఆ కింగ్డమ్ లో ఈ 5 హెల్పర్స్ తో చక్కగా రాజు మంచిగా పాలించాడు. ఫస్ట్ వన్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీ సోల్జర్స్, అంటే ఎనర్జీని ఇస్తున్నాయి అని. నెక్స్ట్ వన్ ప్రోటీన్స్, బాడీ బిల్డర్స్. నథింగ్ బట్ ప్రోటీన్స్ ఏంటి అంటే బిల్డర్స్, మన బాడీ మొత్తం నీట్ గా బిల్డ్ అవడానికి హెల్ప్ చేస్తున్నాయి. థర్డ్ వన్ ఫ్యాట్స్, ఎనర్జీ బ్యాంక్. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ బిజీగా ఉంటాయో కొంచెం, అప్పుడు ఈ ఫ్యాట్స్ హెల్ప్ చేస్తాయి. ఇక్కడ ఇంకొక విషయం, ఈ ఫ్యాట్స్ కూడా మనము కరెక్ట్ కంటెంట్ లోనే తీసుకోవాలి. ఇప్పుడు మనకి వెన్న ఇష్టం, చీజ్ ఇష్టం మనకి, అలాగే చక్కగా మనం నెయ్యి తింటాము. ఇవన్నీ కూడా అధిక మోతాదులో తింటే మనకే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ఈ ఫ్యాట్స్ ఏం చేస్తాయి, ఎనర్జీ బ్యాంక్, ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. అలాగే విటమిన్స్ ఏమో మ్యాజికల్ డాక్టర్స్, మినరల్స్ వచ్చేసరికి సైలెంట్ ప్రొటెక్టర్స్ అని చెప్పుకుంటున్నాము. ఓకేనా? వీటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసుకున్నాము. ఈ విటమిన్స్ కి ఎగ్జాంపుల్స్ మనం ఫ్రూట్స్, ఆరెంజెస్ అవ్వచ్చు, లేకపోతే లెమన్స్ కానీ, లెమన్ కూడా మనకి ఒక సిట్రస్ ఫ్రూటే. ఇవి టోటల్ గా మనం చెప్పుకున్న టాపిక్స్. దీని మీద ఏం చేద్దామంటే ఒక చిన్న క్విజ్ ఆడదాం. ఓకేనా? అందరికి ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నాను ఆ క్విజ్. నేను జస్ట్ ఏ మినిట్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను.
ఓకే, అందరికి కనిపిస్తోంది కదా. మనం ఎప్పుడు స్టార్ట్ చేసుకునేదే kahoot.it. ఓకే, స్పెల్లింగ్ అందరికి ఐడియా ఉందని అనుకుంటున్నాను. kahoot.it. kahoot.it. క్రోమ్ లోకి వెళ్ళి ఈ kahoot.it అని మీరు ఎంటర్ చేస్తే మీకు వస్తుంది. అప్పుడు ఇక్కడ ఇచ్చిన పిన్ మీరు యూజ్ చేసుకుని చక్కగా గేమ్ లో జాయిన్ అవ్వచ్చు. చూద్దాం ఎవరెవరు గేమ్ లో జాయిన్ అవుతారో. చూద్దాం ఎవరు జాయిన్ అయ్యారో మనకి. kahoot.it. ఓకే, వెరీ గుడ్. జెడ్పిహెచ్ఎస్ కనుమోలు. ఓకే, ఆల్మోస్ట్ మనకి 516 స్కూల్స్ ఉన్నాయి. చూద్దాం ఎంతమంది జాయిన్ అవుతారు. సో దీంతో మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అసలు ఏంటి మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది అని. చూద్దాం ఎంతమంది జాయిన్ అవుతారు. ఓకే, వెరీ గుడ్. చీరాల, రాజుపేట. ఓకే, జెడ్పిహెచ్ఎస్. kahoot.it. అంటే ఇక్కడ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. దాన్ని మీరు క్రోమ్ లో ఎంటర్ చేస్తే పిన్ అడుగుతుంది. E6334046 పిన్ ఎంటర్ చేస్తే వస్తుంది. వెరీ గుడ్. 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఓకే, జస్ట్ ఒక 2 మినిట్స్ చూద్దాము ఇంకెంతమంది జాయిన్ అవుతారో. ఒకవేళ ఎవరికైనా జాయిన్ అవ్వడం కుదరకపోతే చాట్ బాక్స్ లో ఆన్సర్స్ మెన్షన్ చేయండి. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. చాలా మంది జాయిన్ అవుతున్నారు. జస్ట్ ఇంకొక 1 మినిట్ వెయిట్ చేద్దాము. ఇంకెవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. ఓకే, ఏపీఆర్ఎస్ ఎంజీ స్కూల్, జీఈజీ, హెచ్ఎస్ఎస్టీ. ఓకే, 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 వెరీ గుడ్. ఆల్మోస్ట్ చాలా మంది అయితే జాయిన్ అయ్యారు. జస్ట్ 1 మినిట్ వెయిట్ చేసి స్టార్ట్ చేసుకుందాం మనం. ఇంకెవరన్నా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వడం కుదరకపోతే చాట్ బాక్స్ లో ఆన్సర్స్ మెన్షన్ చేయండి. నేను ఆన్సర్స్ చూస్తాను. ఓకేనా, మన క్విజ్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, న్యూట్రియంట్స్. మన క్విజ్ నేమ్ ఏంటి? న్యూట్రియంట్స్ గురించి మన క్విజ్. ఫస్ట్ క్వశ్చన్, which nutrient is most abundant in rice? మనకి రైస్ లో ఎక్కువగా ఏ న్యూట్రియంట్ ఉందని చెప్తున్నారు. చూద్దాం ఆన్సర్ ఎవరు ఫాస్ట్ గా పెడతారో. ఓకే, ఓకే, ద ఆన్సర్ ఈస్ కార్బోహైడ్రేట్. చూద్దాం ఆన్సర్ ఎవరు పెట్టారో. ఓకే, వెరీ గుడ్. ఏపీఎంఎస్ చీరాల. అందరూ ఆల్మోస్ట్ కరెక్ట్ పెట్టారు. ఫాస్ట్ గా ఏపీఎంఎస్ చీరాల పెట్టారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ ఫుడ్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్? ఈ కింద ఇచ్చిన ఫుడ్స్ లో అంట మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఏది అని అడిగారు. చూద్దాం. ఓకే, టైమ్ అప్. ఎగ్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్ గా పెట్టారో చూద్దాం. ఓకే, ఏపీఎంఎస్ చీరాల. వెరీ గుడ్. చాలా ఫాస్ట్ గా ఆన్సర్స్ పెడుతున్నారు. కనుమోలు, కొవ్వూరు, మణికొండ. ఓకే, వెరీ గుడ్. ఏల్చూరు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఫుడ్ ఈజ్ రిచ్ ఇన్ కాల్షియం? కాల్షియం మనకి ఎక్కువగా ఉండే ఫుడ్ ఏది? చూడండి. చూద్దాం ఆన్సర్స్ ఎంతమంది ఫాస్ట్ గా పెడతారు. ఓకే, మా కరెక్ట్ ఆన్సర్ ఈస్ మిల్క్. చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పెట్టారు. ఓ, జెడ్పిహెచ్ఎస్ కనుమోలు చాలా ఫాస్ట్ గా ఆన్సర్స్ పెట్టారు. వెరీ గుడ్. రిమైనింగ్ స్కూల్స్ ఆర్ వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్, విచ్ న్యూట్రియంట్ ఈస్ మెయిన్లీ ప్రెసెంట్ ఇన్ బటర్ అండ్ ఆయిల్? ఆల్రెడీ చెప్పుకున్నాము.
బటర్ లోను ఆయిల్ లోను మనకి ఎక్కువగా ఏ న్యూట్రియంట్ ఉంటుంది? చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ చేస్తారో. ఫ్యాట్స్ ఇస్ ద ఆన్సర్. ఓకే, జెడ్పిహెచ్ఎస్ కనుమోలు, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. అండ్ జిహెచ్ఎస్ కొవ్వూరు, ఏల్చూరు. ఫిఫ్త్ క్వశ్చన్, బనానాస్ ఆర్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ విచ్ మినరల్? బనానాస్ అవి మనకి ఏ మినరల్ ని కలిగి ఉంటాయి అని చెప్పాను. బనానాస్. ఓకే, చూద్దాం ఆన్సర్ ఎవరు పెట్టారో కరెక్ట్ గా. వెరీ గుడ్, ఏపీఎంఎస్ చీరాల, పొటాషియం. నెక్స్ట్ క్వశ్చన్, ఆరెంజెస్ ఆర్ రిచ్ ఇన్ విటమిన్. ఆరెంజెస్ మనకి ఏ విటమిన్ కలిగి ఉంటాయి? చూడండి. ఓ వెరీ గుడ్, చాలా మంది ఆన్సర్స్ చేస్తున్నారు. ఓకే, విటమిన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది పెట్టారో చూద్దాం. ఓకే, ఏపీఎంఎస్ చీరాల ఫాస్ట్ గా పెట్టారు, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, which vitamin is made in our body with the help of sunlight? చూడండి, ఇక్కడ సన్లైట్ హెల్ప్ తో మన బాడీకి ఒక విటమిన్ హెల్ప్ చేస్తుందంట. ఏంటది? ఓకే, చూద్దాం ఆన్సర్స్ ఎవరు పెట్టారు. ఏపీఎంఎస్ చీరాల ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, which mineral is found in spinach that helps in making blood? చెప్పాను కదా, స్పినాచ్ అనేది ఏంటి? పాలకూర అంటాం కదా, అది మనకి ఎందులో ఉంటుంది? చూద్దాం ఆన్సర్స్ ఎవరు ఫాస్ట్ గా పెడతారో. ఐరన్ అనేది మనకి స్పినాచ్ నుంచి వస్తుంది. ఓకే, మొత్తానికి మనకు కంప్లీట్ అయిపోయింది క్విజ్. థర్డ్ పొజిషన్ ఎవరు? జెడ్పిహెచ్ఎస్ ఏల్చూరు, వెరీ గుడ్. జెడ్పిహెచ్ఎస్ కనుమోలు సెకండ్ ప్లేస్. అండ్ ఫస్ట్ పొజిషన్ ఈస్ PMS Chirala. Excellent. Very, very good students. Congratulations. రిమైనింగ్ వాళ్ళు కూడా మనకి చక్కగా 4th and 5th ప్లేసెస్ లో వచ్చారు. నెక్స్ట్ టైం మనము ఇంకా ఫాస్ట్ గా ఆడదాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడతో మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయింది. జస్ట్ ఎ మినిట్. ఓకే, న్యూట్రియంట్స్ మీద మనం ఒక క్విజ్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక క్విజ్ ఆడదాం. చాలా ఈజీగానే ఉంటుంది. దీనికి ఆన్సర్స్ ఎవరైనా చేశారా? ఓకే, చాలా మంది ఆప్షన్స్ పెట్టారు, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. ఓకే ఓకే, దీని మీద ఇంకొక జస్ట్ బ్రీఫ్ గా మనం ఒక క్విజ్ చూసుకుందాం. ఓకే, దీనికి మీరు ఆన్సర్స్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. న్యూట్రియంట్స్ అలాగే అండ్ దేర్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం కదా మనము, అవి ఏ ఫంక్షన్స్ ఎలా చేస్తాయన్నది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెల్ గ్రోత్ అండ్ రిపేర్ మనకి గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. సెల్ గ్రోత్ అండ్ రిపేర్ హెల్ప్ చేస్తుంది అని చెప్పామంటే బిల్డ్స్ ఏ బాడీ అని కూడా చెప్పాను. చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేస్తారో ఫస్ట్ క్వశ్చన్ కి. ఓకే, ఆప్షన్ ఏ అని పెట్టారు. ఓకే, దీనికి ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ అని పెట్టారు. మినరల్స్ అని పెట్టారు కొంతమంది, వెజిటేబుల్. ఓకే, చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సెల్ గ్రోత్ అండ్ రిపేర్. మనకి సెల్ గ్రోత్ ఎలా జరుగుతుంది అంటే గనక ప్రోటీన్స్ నుంచి మనకి సెల్ గ్రోత్ అనేది జరుగుతుంది. నోట్ చేసుకోండి ఎవరన్నా చేసుకుంటానంటే. నెక్స్ట్, ఇన్సులేట్స్ ద బాడీ అండ్ ప్రొటెక్ట్ ఆర్గాన్స్, కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనర్జీ. మన బాడీని ఏం చేస్తుంది? చక్కగా ఇన్సులేట్ చేస్తుంది. కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనర్జీ, ఎనర్జీని ఉపయోగించుకోవడం కోసం. చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరు పెడతారు. ఇన్సులేట్స్ ద బాడీ. ఓకే, జస్ట్ ఏ మినిట్. ఆప్షన్ ఏ సెకండ్ క్వశ్చన్, ఆప్షన్ బి అని పెట్టారు. ఏపీఆర్ స్కూల్. ఆప్షన్ ఏసి అని కూడా పెట్టారు. చూద్దాం, ఇన్సులేట్స్ ద బాడీ ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మనం, ఇది ఇన్సులేట్ చేస్తోంది మన బాడీని అని. ఫ్యాట్స్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఆప్షన్ ఏ గివ్స్ ఎనర్జీ. ఐ థింక్ వెరీ ఈజీ, ఇది మనకి ఎనర్జీని ఇస్తుందంట. ఏం ఎనర్జీని ఇస్తుంది చూద్దాం. ఓకే, వెరీ గుడ్, ఫ్యాట్స్ అని పెట్టారు. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఎనర్జీని ఇస్తుందంట మన బాడీకి. ఏం ఎనర్జీని ఇస్తుంది? ఓకే, ఆప్షన్ ఏ అని పెట్టారు కొంతమంది, ఫ్యాట్స్ అని పెట్టారు. ఫ్యాట్స్ తో పాటుగా మనకి ఫస్ట్ మెయిన్ గా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే కార్బోహైడ్రేట్స్.
అవి కొంచెం బిజీగా ఉన్నప్పుడు మాత్రమే ఫ్యాట్స్ నుంచి తీసుకుంటుంది. మెయిన్ గా మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక కార్బోహైడ్రేట్స్ నుంచి ఎనర్జీ వస్తుంది. సపోర్ట్స్ ఏ హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తుందంట హెల్దీగా ఉండడం కోసం. చూడండి ఆన్సర్ ఏంటో చూద్దాం. మనకి ఇవి మన బాడీకి హెల్ప్ చేస్తాయి. అలాగే మ్యాజికల్ డాక్టర్స్ అని కూడా చెప్పుకుంటాము. చూద్దాం ఆన్సర్ ఎవరు మెన్షన్ చేశారో. ఓకే, ఆప్షన్ సి అని పెట్టారు. ఆప్షన్ సి విటమిన్ అని పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్. నెక్స్ట్, ఐరన్ creates a red blood cells. Calcium create a strong bones. Zinc helps heal wounds. చూడండి మనకి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఐ థింక్ వెరీ ఈజీ ఇది. చూద్దాం ఎవరు ఆన్సర్ కరెక్ట్ గా పెట్టుంటారో. ఏ మినరల్స్, వెరీ గుడ్, ఏపీఆర్ స్కూల్ విజయవాడ. ఓకే, 5th క్వశ్చన్ ఆన్సర్ ఏ అని పెట్టారు. ఇక్కడ మనకి ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా మినరల్స్, ఖనిజాల నుంచి వస్తాయి. ఫ్యాట్స్ అంటే ఏంటి, మనకి ఆయిల్స్ అలాంటివి మనకి ఫ్యాట్స్ కిందకి వస్తాయి. ఓకేనా. సో చూడండి ఫైనల్ గా మనకి ఏంటి ఇక్కడ మినరల్స్. ఓకే, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఆల్మోస్ట్ మనం ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఓకేనా. మనం ఈ రోజు చెప్పుకున్నటువంటి టాపిక్స్ టోటల్ గా ఓకే, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. వెరీ గుడ్. సో మన ఈ రోజు టాపిక్స్ ఏంటి అంటే అసలు మనం తినే ఫుడ్ లో కొన్ని న్యూట్రియంట్స్ అనేవి ఉంటున్నాయి. ఏంటా న్యూట్రియంట్స్ అంటే గనక కార్బోహైడ్రేట్స్. జస్ట్ ఒకసారి కొంచెం నేను రిపీట్ చేస్తాను, ఒక రివిజన్ లాగా ఇస్తాను, ఇంకా మీకే క్లారిటీ వస్తుంది. ఓకేనా. ఓకే, జస్ట్ a minute. సో చూసుకున్నాం కదా మన ఇవాల్టి టాపిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఈ టాపిక్ లో మనము మన బాడీకి హెల్ప్ అయ్యే 5 న్యూట్రియంట్స్ గురించి చూసుకున్నాము. ఏంటా 5 న్యూట్రియంట్స్ అంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్, సెకండ్ వన్ ప్రోటీన్స్, అవునా, థర్డ్ వన్ ఫ్యాట్స్, ఫోర్త్ వన్ విటమిన్స్, అలాగే 5th వన్ మినరల్స్. మనం తినే ఫుడ్ లో వీటిల్లో కంపల్సరీగా ఏదో ఒకటన్నా న్యూట్రియంట్ ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. అవునా కాదా. దాని గురించే కదా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కార్బోహైడ్రేట్స్ తినే ఫుడ్ లో ఉండాలి అంటే దాంట్లో స్టార్చ్ అంటే జిగురు అంటాం కదా మనము, జిగురు అట్లా స్టార్చ్ అనే పదార్థం ఉంది అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని చెప్పుకుంటున్నాము. ఓకేనా. ఈ స్టార్చ్ కోసం ఒక టెస్ట్ చేసుకున్నాము. ఏంటా టెస్ట్, అయోడిన్ టెస్ట్. అది చేసినప్పుడు బ్లూ బ్లాక్ కలర్ లోకి ఆ ఐటమ్ కనుక చేంజ్ అయితే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టు. నెక్స్ట్ ప్రోటీన్స్ గురించి ఏం చేసాము, బైరూట్ టెస్ట్ చేసాము. ఈ టెస్ట్ లో ఏం చేసామంటే మనము కాస్టిక్ సోడా ఏం చేసాము, కాస్టిక్ సోడా, అలాగే మనం ఇంకొకటి యూజ్ చేసాము. ఏంటి అంటే కనుక అది కాస్టిక్ సోడాతో పాటుగా జస్ట్ మినిట్ సారీ కాపర్ సల్ఫేట్. ఈ రెండింటిని యూజ్ చేసి ఆ కలర్ గనక వైలెట్ కలర్ లోకి చేంజ్ అయింది అంటే దాంట్లో ప్రోటీన్స్ ప్రెసెంట్ అయి ఉన్నట్టు. థర్డ్ వన్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ కోసం ఏం చేసాము, ఆయిలీ స్పాట్ ఆన్ పేపర్, ఒక ప్యూర్ వైట్ పేపర్ మీద ఆయిలీ స్పాట్ ద్వారా మనం ఫ్యాట్స్ ఉన్నాయో లేదో తెలుసుకున్నాము. ఈ 3 ద్వారా ఫస్ట్ 3 ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నాము. మనం తినే ఫుడ్ లో ఇవి ఉన్నాయో లేదో అని తెలుసుకున్నాము. నెక్స్ట్ వన్ ఏంటి, విటమిన్స్, మినరల్స్. మన బాడీకి విటమిన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అంటే లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, ఎగ్స్. మనం తినే ఫుడ్ ఐటమ్స్ అన్నిటిల్లో కూడా కంపల్సరీగా ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఉండే ఉంటాయి.
మనం అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? మిల్క్ తాగితే బాడీకి మంచిది. లీఫీ వెజిటబుల్స్ తినాలి. కళ్ళకి కూడా మంచిదని చెప్తారు కదా మనకి. సో, ఈ విటమిన్స్. మనకు విటమిన్స్ ఏం చేస్తున్నాయి అంటే గనక విటమిన్స్ మనకి డాక్టర్స్‌లా పనిచేసి మనని డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ప్రొటెక్ట్ ఫ్రమ్ డిసీజెస్. డిసీజెస్ నుంచి కాపాడుతున్నాయి విటమిన్స్. వీటిల్లోనే మనకి విటమిన్స్ ఏ మెయిన్‌గా ఏ, డి, ఈ, కే అలాగే మనకి బి అండ్ సి విటమిన్స్ కూడా చెప్తారు. ఓకేనా? ఇది విటమిన్స్ కి సంబంధించింది. ఫైనల్ గా ఏంటి మనకి మినరల్స్, ఖనిజాలు ఎక్కడ ఉంటాయి అంటే మనం తినే ఫుడ్ లో జింక్, మెగ్నీషియం, అలాగే ఫాస్ఫరస్, ఐరన్ ఇలాంటి వాటిలో మనకి మినరల్ కాంపౌండ్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి అని చెప్తున్నారు. వీటి కోసం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ చేసుకున్నాము, అంతా చూసుకున్నాము. ఓకేనా? ఈ విటమిన్ ఏ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్స్ తింటే చాలా మంచిది అని చెప్తారు మనకి. ఎందుకు? కంటి చూపు మెరుగుపడుతుంది అని. అలాగే నెక్స్ట్ ఇంకా విటమిన్ బి వచ్చేసరికి మనకి క్రాబ్స్, పీతలు అంటారు కదా, నాన్ వెజ్ ఐటమ్స్, ఫిష్ వాటిల్లో మనకి విటమిన్ బి అనేది ఎక్కువగా దొరుకుతుంది. విటమిన్ సి అందరికీ తెలుసు. సిట్రస్ ఫ్రూట్స్ చక్కగా పపాయ గాని సారీ మనకి లెమన్ గాని ఆరెంజెస్ కానీ ఇవన్నీ కూడా ఈ సిట్రస్ ఫ్రూట్స్ కి సంబంధించింది. అలాగే ఫైనల్ గా ఏంటి మనకి ఈ డి విటమిన్ డి అనేది సన్లైట్ నుంచి వస్తుంది అని తెలుసుకున్నాము. సో ఇది మన ఈ రోజు న్యూట్రియంట్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను చూడండి. కార్బోహైడ్రేట్స్ ఏమనుకుంటున్నా మన బాడీకి ఎనర్జీని ఇస్తున్నాయి, అవునా? సో మనం తినే ఫుడ్ లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటే గనక హెల్దీగా ఉంటాము. అలాగే ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఈ న్యూట్రియంట్స్ అన్ని కూడా మన బాడీకి కరెక్ట్ అమౌంట్ లో ఉంటే మనం హెల్దీగా ఉంటాము. హెల్దీగా ఉన్నాము అంటే దాని మీనింగ్ ఏంటి? మనము చక్కగా హెల్దీ లైఫ్ ని లీడ్ చేసుకోగలము. మనము ఏం చేయాలి అన్నది మనకి ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? జస్ట్ దీని మీద మీకు ఒక జస్ట్ ఒక చూపిస్తాను క్విజ్ టైప్. జస్ట్ ఏ మినిట్. ఓకే చూడండి, ఇక్కడ ఏం లేదు, జస్ట్ మీకు మనం మార్నింగ్ ఏ మీల్ తింటాము, ఆఫ్టర్నూన్ ఏంటిది, అలాగే మధ్యాహ్నం ఏం తింటాము, నైట్ ఏం తింటాం అన్నది ఒక మీల్ పిక్ చేసుకోవడమే. జస్ట్ ఏ మినిట్, ఇది మీకు లోడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే కంప్లీట్ గా మనం తినే ఫుడ్ లో కంపల్సరీగా ఈ న్యూట్రియంట్స్ ఉండేలా చూసుకుంటే హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ ని మనము లీడ్ చేస్తాము అని చెప్తున్నాము. ఓకేనా? చూద్దాము. నెక్స్ట్ జస్ట్ ఏ మినిట్ వెయిట్ చేయండి. ఓకే, జస్ట్ ఏ మినిట్ లోడ్ అవుతుంది. ఓకే, ఇది లోడ్ అయ్యేలోపు మనం ఏం చెప్పుకుందామంటే ఒకవేళ ఫుడ్ కంటెంట్ లో కార్బోహైడ్రేట్స్ కనుక లేకపోతే మనకి ఏం జరుగుతుంది? బాడీ అనేది వీక్ గా అయిపోతుంది. అంటే ఏం డెఫిషియన్సీ వస్తుందో తెలుసుకుందాం. బాడీ అనేది వీక్ గా అయిపోతుంది. అలాగే మనం ఎలా ఉంటాము అంటే చాలా నీరసంగా, మనం బద్ధకంగా అనిపిస్తాము. నెక్స్ట్ ప్రోటీన్స్ కనుక సరిగ్గా లేకపోతే మనకేమవుతుంది? హెయిర్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఏమవుతుంది? హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుందంట. సో కార్బోహైడ్రేట్ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుంది? మనం ఏమవుతాము? వీక్ గా అయిపోతాము. వీక్ బాడీ. అదే హెయిర్ గ్రోత్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ అండి, ప్రోటీన్స్ తక్కువగా ఉంటే మన హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. హెయిర్ కలర్ కొంతమందికి చిన్న వయసులోనే హెయిర్ వైట్ వచ్చేది.
ఇది ఏంటి అంటే తినే ఫుడ్ లో కనుక ప్రోటీన్స్ తక్కువగా ఉంటే అలా మనకి కలర్ అనేది మారిపోతుంది ఏది. అలాగే ఫ్యాట్స్ కనుక తక్కువగా ఉంటే మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. హెయిర్ ఫాల్. అలాగే విటమిన్స్ చూసుకున్నాం కదా, విటమిన్స్ మినరల్స్. ఓకే, ఇప్పుడు ఇది స్టార్ట్ చేసుకున్నాం మనం. చూడండి నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక న్యూట్రిషన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, చక్కగా నేను ఒక కొన్ని కంట్రీస్ ఉన్నాయి మన వరల్డ్ లో ఉన్న కొన్ని కంట్రీస్ కి డైట్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాను. అంటే మార్నింగ్ ఏం తినాలి, ఆఫ్టర్నూన్ ఏంటి, నైట్ ఏంటి తినాలో చూడాలి. జస్ట్ ఓకే, నేను ఒక కంట్రీ సెలెక్ట్ చేశాను. సో ఈ కంట్రీ ఏంటంటే ఫిన్లాండ్ కంట్రీ స్టార్ట్ చేయాలి. ఎక్కువగా ఏం తింటారంట, చీజ్ మేడ్ ఫ్రమ్ ద క్లౌడ్స్ మిల్క్. ఓకే చూద్దాం మార్నింగ్ మీల్ కింద ఏం తీసుకుంటున్నారు ఏంటన్నది. జస్ట్ ఓకే ఓకే చూద్దాం. మార్నింగ్ మనం ఏం తీసుకుందాం, చక్కగా మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే మనకి మార్నింగ్ మీల్ ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేశారంటే ఒక క్రస్టీ బ్రెడ్ మేడ్ ఫ్రమ్ వీట్ నుంచి క్రష్ చేసినటువంటిది జామ్ తో సహా తీసుకుంటున్నాను ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. ఇంకేం తీసుకుందాము చూడండి, ఒక మిల్లెట్ పోరేజ్, మిల్లెట్స్ తో చేస్తారు కదా మనకి, ఒక సూప్ తీసుకున్నాము. సో ఏం చేశాను, సూప్ తీసుకుని అది మార్నింగ్ తినేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము, మధ్యాహ్నం ఏం తింటారు అందరూ, చక్కగా ఫుడ్ ఐటమ్స్ లో కార్న్, డఫ్, అలాగే టమాటో, చికెన్, ఆనియన్స్ ఇచ్చారు. సో ఇది ఒకటి తీసుకుందాము. ఇంకేం తీసుకుందాం చూడండి, చక్కగా నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నాం. ఓకే జస్ట్ షుగర్ తో కండెన్స్ చేసి తీసుకుని ఇచ్చాను. సరే మిడ్డే 2 ఐటమ్స్ తీసుకున్నాం. ఈ ఫుడ్ ఐటమ్స్ 2 తీసుకున్నాము. ఇది మిల్క్ షుగర్ తో మిక్స్ చేసిన ఐటమ్, ఇది నాన్ వెజ్ ఐటమ్. నెక్స్ట్ ఈవినింగ్ ఏం చేద్దాం, చక్కగా మన ఈవినింగ్ అన్న స్నాక్స్ తింటాం కదా, సో అలానే దీంట్లో ఏం చేద్దామంటే కనుక ఎగ్ క్రాబ్ డిష్ విత్ పీనట్ బటర్. నెక్స్ట్ ఓకే ఇక్కడ ఏం చేశారు, పీనట్స్ వెజిటేబుల్స్ తో ఉన్నది తీసుకున్నాం ఈవినింగ్. అలాగే ఇంకేం తీసుకున్నాం, ఒక సలాడ్, ఆనియన్ క్యారెట్ తో ఉన్న సలాడ్ తీసుకుని ఈట్ చేసాం. చూసారా మార్నింగ్ ఏం తిన్నారు, 2 ఐటమ్స్. మిడ్ డే అంటే ఏంటి, మనం తినే ఫుడ్ ఐటమ్ లో ఇక్కడ బ్రెడ్ తిన్నాను అంటే కార్బోహైడ్రేట్స్ వస్తుంది, మీట్ దాని నుంచి మనకి విటమిన్స్ మినరల్స్ అవన్నీ అందుతాయి. అలాగే ఈవినింగ్ లీఫ్ వెజిటేబుల్స్ ఇవన్నీ తిన్నాను. ఓకేనా, ఇది స్టూడెంట్స్ మన ఈ రోజు క్లాస్. ఐ హోప్ అందరికి టాపిక్స్ అర్థమయ్యే ఉంటాయని అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. సో మన టాపిక్స్ ఇవి, అవి టెస్ట్ చేసుకున్నాము. చూద్దాం, ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే స్టార్చ్ చూసుకున్నాం కదా మనం, అలాగే వీటి మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసుకున్నాము. ఐ హోప్ అందరికి ఈ రోజు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద టీచర్స్ అండ్ ఆల్సో స్టూడెంట్స్. ఓకే అయితే ఎవరికి డౌట్స్ లేవు, ఈ రోజు క్లాస్ అర్థమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. జై భారత్, జై విద్యాశక్తి, జై హింద్.